హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుషా మహేష్. ఈ వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అండి. మేము వేములవాడ వెళ్తున్నాము, అక్కడికి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా చేసుకున్నాము అండ్ అకామిడేషన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇస్తున్నాను. సో నా వీడియోని పూర్తిగా చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఒక పుణ్యక్షేత్రం అండి. ఈ టెంపుల్ హైదరాబాద్కి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది అండ్ కరీంనగర్కి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేములవాడ తెలంగాణ స్టేట్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నది. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, వేములవాడ మన తెలంగాణ స్టేట్లో చాలా ఫేమస్ టెంపుల్ అని. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు ఉంటారు. సో మేము స్టార్ట్ అయ్యామండి వేములవాడకి జేబీఎస్ నుండి. సో మనకి జేబీఎస్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. జేబీఎస్ నుండి షామీర్పేట్, సిద్దిపేట్, సిరిసిల్ల మీదుగా మనం వేములవాడ చేరుతాము. అలానే మనకి హన్మకొండ, కరీంనగర్ నుండి కూడా మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో 3 అవర్స్ తర్వాత మేము వేములవాడ రీచ్ అయ్యామండి. వేములవాడ రాగానే మనకి బస్ స్టాండ్లో ఆటోస్ అవైలబుల్గా ఉంటుంది. సో మేము ఆటో తీసేసుకొని భీమేశ్వర సదానంద కాంప్లెక్స్కి వచ్చామండి. ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. రూమ్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఇది కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. సో మీకు రూమ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూమ్ పర్ డే వచ్చేసి 1500 ఛార్జ్ చేస్తున్నారు విత్ ఏసీ అండి. మీకు రూమ్ చూపిస్తున్నాను చూడండి. సో ఎంటర్ అవ్వగానే మనకి 1 బెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ 1 సోఫా కూడా ఉంది విత్ డైనింగ్ టేబుల్ అండ్ ఏసీ కూడా ఉంది. చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉంది. సో మనకి బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది. సో ఇవి సూట్స్ అండి, ఏసీ సూట్స్. సో 3 to 5 ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఇవి కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. సో 3 to 5,000 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది భీమేశ్వర సదానంద కాంప్లెక్స్ అండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయ్యామండి దర్శనానికి. మా అత్తయ్య, మామయ్య అండ్ మా హస్బెండ్తో కలిసి వెళ్ళాము. ఇక్కడ మా అత్తయ్య, మామయ్య దేవునికి కొబ్బరికాయ, పూలు అండ్ పూజ ఐటమ్స్ అన్నీ కొంటున్నారు. సో మీకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇది టెంపుల్ వ్యూ అండి, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనం లోపలికి ఎంట్రీ అవుతాము టెంపుల్లోనికి. సో వెళ్తున్నాము దర్శనానికి మేము. వేములవాడ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. మీకు షార్ట్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేములవాడని చాణక్యులు 180 సంవత్సరాలు రాజధానిగా చేసుకొని పరిపాలించారట. అందులో ఒక రాజు అయిన రాజరాజ నరేంద్రుడు ఇక్కడ ధర్మగుండంలో వచ్చి స్నానం చేసినప్పుడు ఆయనకి ఒక కుక్క స్నానం చేయడం అబ్జర్వ్ చేశారట. అలా ఒక 1 మంత్ చేశాక దానికి ఉన్న కుష్టి వ్యాధి పోవడం అబ్జర్వ్ చేశారట. ఇంతకీ వాటర్లో ఏముందని చూస్తే అందులో లింగం ఉన్నదట. సో ఆ శివలింగమే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నామండి. సో నెక్స్ట్ స్టోరీ, అర్జునుడి మునిమనవుడు ఒక ఋషిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి అంతటా తిరిగి ఈ ప్లేస్కి వచ్చి వాటర్లో లింగాన్ని చూశారట. సో ఆ శివలింగమే ఇప్పుడు ప్రతిష్ఠించబడిన మనము దర్శించుకుంటున్నాము. సో ఈ 2 స్టోరీస్ ఉన్నాయి వేములవాడకి. సో మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉన్నారండి. ఎర్లీ మార్నింగే వెళ్ళాము, బట్ ఇంత రష్ ఉన్నారు. అండ్ లోనికి వెళ్తే మనకి ధర్మగుండం ఉంటుందండి, కోనేరు. ఇక్కడ స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు అందరూ. సో ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని, అనుకునేవన్నీ జరుగుతాయని జనాల నమ్మకం. సో వాటర్ మాత్రం చాలా పొల్యూటెడ్ అయిపోయాయి. మేము దర్శనానికి వెళ్తున్నాము. సో ఇది క్యూ లైన్ అండి దర్శనానికి. సో వేములవాడలో ఇంకో స్పెషాలిటీ వచ్చేసి గుడిలోనే దర్గా ఉండడం అండి. సో ఆ శివయ్యని దర్శించుకోగానే ఆ దర్గాకి వెళ్ళి అక్కడ మొక్కుకొని తాయెత్తులు కట్టించుకోవడం కూడా కామన్ అండి. సో ఈ పద్ధతి ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ ఈ టెంపుల్లోనే ఉంటుంది. అండ్ ఇంకో స్పెషాలిటీ వచ్చేసి కోడెకట్టు అండి. ఇక్కడ ఆవులు ఉంటాయి. ఆవులు తీసుకొని గుడి చుట్టూ 4-5 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ గుడి ఎదురుగా కట్టేస్తారు. ఈ పద్ధతి ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ ఈ టెంపుల్లోనే ఉంటుంది. ఇలా చేస్తే అనుకునేవన్నీ జరుగుతాయని జనాల నమ్మకం. సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. వేములవాడలో ఇంకో స్పెషాలిటీ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వారు ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి. అండ్ ఇంకోటి వచ్చేసి పుట్టు వెంట్రుకలు అండి. సో చిన్నపిల్లల పుట్టు వెంట్రుకలు ఇక్కడ కూడా తీస్తారు. సో మా బాబు పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే తీసాము. సో మేము దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకునటానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా రష్ ఉందండి. ప్రసాదం తీసేసుకొని బయటికి వచ్చేసాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అండి. ఇలా కూడా లోనికి వెళ్ళచ్చు.
సో మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. సో దర్శనం చేసుకోగానే బయటికి వచ్చేసి ఇక్కడ వేరే టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ మా బాబు ఇక్కడ హాయ్ చెప్తున్నాడండి. ఫుల్ జోష్గా ఉన్నాడు మా బాబు. సో వెనకాల మా అత్తయ్య కూడా ఉన్నారు. మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు. సో ఆ తర్వాత మేము బద్దిపోచమ్మ గుడికి వెళ్ళామండి. సో చాలా రష్ ఉన్నారు. సో మేము బయట నుండే దండం పెట్టేసుకొని భీమేశ్వర ఆలయానికి వెళ్ళామండి. సో టెంపుల్ లోనికి రాగానే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ నేచర్ చాలా బాగుంటుందండి. సో అన్ని టెంపుల్స్కి ఉన్నట్టే ఈ టెంపుల్కి కూడా షార్ట్ హిస్టరీ ఉందండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా రాజరాజేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఈ టెంపుల్, ఆయన అల్లుడైన భీమేశ్వర స్వామిని వెళ్ళి చూసిరమ్మని చెబితే ఆయన ఇక్కడే ఉండిపోయారట. సో ఆ టెంపులే ఈ భీమేశ్వర ఆలయం అండి. అండ్ ఈ టెంపుల్లో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ నవగ్రహాల పూజలు చాలా జరుగుతాయండి. సో మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయట కూర్చున్నాము ఇలా. సో మేము కొన్ని పిక్స్ దిగాము. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.